అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ సుప్రజ. ఈరోజు హోటల్ స్టైల్లో సూపర్ టేస్టీ స్పైసీ నోట్లో వేసుకుంటే కరిగిపోయే మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనికోసం ముందుగా 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని తీసుకొని పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మీడియం సైజ్ టమోటాని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొత్తిమీరను కూడా సన్నగా తురుముకొని కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత పచ్చిమిర్చి వేసి 1 నిమిషం వేయించుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసుకొని టమోటాలు మగ్గే వరకు బాగా ఉడికించుకోవాలి. టమోటాలు మగ్గిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న 1/2 కేజీ మటన్ని వేసుకొని మటన్ బాగా మగ్గే వరకు మూత పెట్టి 10 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. మటన్ మగ్గిన తర్వాత దీంట్లోకి తగినంత పసుపుని, 2 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకొని కారం మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ మసాలాని ఇంకో 5 నిమిషాలు ఉడకనిచ్చుకోవాలి. మసాలాలు మొత్తం 5 నిమిషాలు ఉడికిన తర్వాత దీంట్లో గ్రేవీకి సరిపడా నీళ్లు పోసుకొని ఉప్పు వేసుకొని బాగా మటన్ని మెత్తగా ఉడకనివ్వాలి. కుక్కర్లో చేసుకోవడం కన్నా ఇలా చేసుకుంటే మటన్ చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మటన్ ముక్క కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మటన్ మొత్తం మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. మటన్ మెత్తగా అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని ఇంకొక 2 నిమిషాలు సిమ్లో ఉంచుకొని ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఇంకొక నిమిషం ఉడికించుకోవాలి. అంతే అండి, అదిరిపోయే టేస్టీ మటన్ కర్రీ రెడీ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ట్రై చేసి కామెంట్ చేయండి.